కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు ఓ కవిత రాశారు. కవిత శీర్షిక దారిలేని అడవినై. పఠనం రవీంద్ర సూర్యనామాల. నువ్వు వస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు. ఏకబిగిన తిరిగిన ఊపిరి చక్రం 65వ దృశ్యానికి సిద్ధమవుతోంది. సంధ్యాకాలపు వర్షం లాంటి ఒక స్ఫురణ ఏదో గుండెలో నలిగిపోతున్నది. ఎన్ని అరణ్యాలు దాటాను, ఎన్ని పూల వనాలు స్పర్శించాను. నాకు ఆవాహన అయిన ఎన్ని ఉదయపు చిరునవ్వులు చీకటిలో కలిసిపోయాయి. బతుకు బొంగరం ఇంత వేగంగా ఎలా తిరిగేస్తున్నది? నువ్వు చెబుతున్నావు, శేషమైన నీ కొరకు నువ్వు కట్టుకున్న మాల కావాలని నువ్వు హెచ్చరిస్తున్నావు. ఇప్పటికైనా జీవన స్నాన వాటికలో దిగంబరంగా దిగిపొమ్మని ప్రాధేయపడుతున్నావు. ఇక జనారణ్యాన్ని లెక్క చేయక తనివి తీరా ఏడుస్తాను. ఇక మూల్యాంకనాలు లేవు, లాభనష్టాలు అసలే లేవు. నిన్ను ఆలంబన చేసుకొని పిల్లబాట కూడా లేని అడవిగా మారిపోతాను. రచన డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు.